హాయ్ హలో నేను మీ ధనలకి ఏంటి ఎక్కడికి వచ్చా అనుకుంటున్నారా? నేనైతే మధురవల్లో ఉంటున్న బక్కనపాలెం వచ్చానండి ఊరి పండగకి అమ్మమ్మ ఇంటికి. నేను వచ్చేసరికి అయితే ఇక్కడైతే మామయ్యల పిల్లలు అరేంజ్మెంట్లు అవి చేస్తున్నారండి రేపటి కోసం అని చెప్పి. చూసారా ఇక్కడైతే పెద్దమ్మ అన్నయ్య వదిన వెల్లుల్లిపల్లికి అయితే పొట్టు తీస్తున్నారు చూసారు కదండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి అక్క అయితే సాంబార్కి అయితే రెడీ చేసి పెడుతుంది చూసారు కదండి. వాళ్ళు పెట్టేస్తుంది ఇదిగోండి. నెక్స్ట్ మామయ్యల చిన్న అబ్బాయి వచ్చేసరికి సాంగ్స్ పెడుతున్నాడు చూసారండి చిన్నోడు. నెక్స్ట్ మావయ్య చూసారా చెట్టుకి ఎలా స్పీకర్లు పెట్టాడో ఆవిడ చెట్టుకి. నాకు భలే అనిపించిందండి. ఇక్కడైతే అక్క పులిహోర కోసం అయితే రైస్ ఆర్డర్ పెట్టేసి ఉంచింది. నెక్స్ట్ ఇక్కడైతే అక్క పప్పు రెడీ చేసి పెడుతుంది. నెక్స్ట్ ఇక్కడ వదిన వచ్చేసరికి వెజిటేబుల్ కట్ చేస్తుంది అనమాట కర్రీ కోసం అని చెప్పేసి. నాకైతే పులిహోర కలపమని చెప్పి నాకు అప్ చెప్పారనమాట. నేనైతే అల్లం తిరుగుతున్నాను పులిహోర కోసం అని చెప్పి. ఈలోపు అయితే నేను పులిహోర కోసం అని చెప్పి అల్లం తురుముతుండగా నేనైతే వేలు కూడా లైట్గా కట్ చేసుకున్నాను. సో వంట చేసేటప్పుడు లేడీస్కి ఇవన్నీ కామనే కదండి. సో నేనైతే లైట్ తీసుకున్నాను. చిటికిన వేలు కూడా చిన్న బ్లడ్ వస్తుంది లైట్గా. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇంకా వీళ్ళందరికీ వంటల్లో హెల్ప్ చేస్తున్నాను బయట. మా వీళ్ళ పెద్ద అబ్బాయి అయితే ఇలాగ మా అందరికీ వీడియో అయితే ఇలా కవర్ చేస్తున్నాడు. బయట మేము వంట చేస్తున్నాం కదండి. నేను వీళ్ళందరికీ కూడా అలాగా హెల్ప్ చేస్తున్నాను వంటల్లో చూసారు కదండి. ఈలోపు అయితే అక్క అయితే బయట సాంబార్ పెట్టింది కదండి. అది నేను మరుగుతుందో లేదని చెప్పి ఇలా కలుపుతున్నాను. ఉప్పు పులుపు సరిపోయిందో లేదని చెప్పి చూస్తున్నాను అనమాట. ఈలోపు అయితే పులిహోర అయితే కలిపేస్తున్నాను. పులిహోర అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్. మీలో ఎంతమంది పులిహోర నచ్చిందో అదే ఇష్టపడతారో కామెంట్ చేయండి. ఈలోపు అయితే లంచ్ టైం అయిందని మేము అందరం లంచ్ కూడా చేసేస్తున్నాము అనమాట. ఈలోపు అయితే మావయ్య కూడా వచ్చి అందరం లంచ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి మావయ్య చిన్న అబ్బాయి అమ్మమ్మ తాతయ్య ఫొటోస్ కూడా ఇలా దండలు అయితే వేసేస్తున్నాడు చూసారు కదండి. నెక్స్ట్ కింద చూసారా ఫోటో చిన్న మావయ్య ఫోటో అనమాట. ఈ ఫోటోకి కూడా దండ వేస్తున్నారనమాట. చిన్న మావయ్య అనమాట కరెంట్ టైంలో చనిపోయారు. ఈ లోపు అయితే మేము వీధిలోకి వచ్చాము. వీధిలో ఉయ్యాల కంబాలు కడుతున్నారనమాట. ఇక్కడ నిండుగుండా వాటర్ తీసుకొచ్చి ఇలా బిందెలతో వాటర్ పోస్తున్నాం. నేనైతే తెలియకుండా చెప్పులతో పోస్తాను అనమాట. అక్కడ ఎవరో చెప్తున్నారు చెప్పులతో ఇలా పోయకూడదని చెప్పేసి నేనైతే తెలియకుండా వేసాను అనమాట. తెలియకుండా వేసిన తప్పు కాదు కదండి. సో నేనైతే లైట్ తీసుకున్నాను. నెక్స్ట్ చూసారా అలా ఉయ్యాల కంబాలు అంటే ఏంటంటే ఇది ఆచారం కింద వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఊరి పండగలో అవుతూ ఉంటుంది అనమాట ఈ ప్రాసెస్ అనేది. చూసారు కదండి ఎంత జనం వచ్చారో. ఇది ఉయ్యాల కంబాలు అనమాట. ఇది ఊరి నాయుళ్ళు అనమాట ఊతారనమాట ఉయ్యాల అనేది. సో ఇది చూసారు కదండి అదొకటి కర్ర అయితే పాతేశారు. ఇంకో కర్ర పాతడానికి ఏంటంటే కర్ర పట్టుకొని దానికి తాడు కట్టి ఇలా పైకి లిఫ్ట్ చేస్తారనమాట. ఈ లిఫ్ట్ చేసే ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ చూసారు వైర్లు ఎలా ఉన్నాయో ఆ వైర్లకి అయితే కర్ర అయితే తగులుతూ ఉంటుంది. నేను అది చూసి ఏంటంటే భయపడుతున్నాను ఆ వైర్లు తగిలేస్తుందని చెప్పేసి. నాకైతే చాలా అంటే చాలా భయం వేస్తుంది ఏమవుతుంది ఏంటని. లాస్ట్కి అయితే కరెక్ట్గా అయితే పెట్టేస్తారు కర్ర అయితే మాత్రం. లాస్ట్కి అయితే నాకైతే చాలా భయం వేసిందండి. సో మొత్తానికైతే దాని ప్లేస్లో అయితే పెట్టేశారు చూసారు కదండి. ఇదైతే ఉయ్యాలనేది తర్వాత ఈవినింగ్ టైంలో ఇదైతే ఉయ్యాలనేది వాళ్ళైతే పెద్దవాళ్ళు అయితే ఊగుతారనమాట. ఈ ప్రాసెస్ అయితే ఈవినింగ్ అయితే జరిగింది. తర్వాత అయితే నేనైతే వచ్చేసాను ఈవినింగ్. తర్వాత మా వాళ్ళ ఇంట్లో ఈవినింగ్ అయితే ఇలా భోజనాలు అయితే అందరు పిల్లలు అందరూ చేస్తున్నారు చూసారు కదండి. ఇక్కడ మావయ్య ఏవో జోక్స్ అయితే వేస్తున్నారు. ఈలోపు అయితే వంట వాళ్ళు వీళ్ళు మరుసటి రోజుకి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ అక్క వాళ్ళ పాప తిను వీళ్ళందరూ అన్నయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళు అమ్మ అన్నయ్య వదిన వాళ్ళందరూ నెక్స్ట్ మళ్ళీ వీధిలోకి వచ్చాను. ఇక్కడ చూసారు ఇక్కడ ఏది పోస్తారన్నమాట. దేవాలయం గంటలు కట్టుకొని ఇలాగా అంతా జరుగుతుందన్నమాట. ఇదంతా ఇక్కడ ఊరేగిస్తున్నారనమాట. ఇక్కడ చూసారు కదండి. ఇదంతా ఏంటంటే డే 1లో జరుగుతుంది వీధిలో అనమాట. రామాలయం టెంపుల్ దగ్గర వీధిలో జరుగుతుందన్నమాట. ఇదంతా డే 1లో జరుగుతుంది. నెక్స్ట్ డే సెకండ్ డే జరిగేది ఏంటంటే ఇది టెంపుల్ అనమాట బొబ్బైలమ్మవారి టెంపుల్. సో నేను ఏంటంటే నైట్కి ఊరేగింపు టైంలో టెంపుల్కి వస్తారు. నేను ఏంటంటే ఆ టైంలో అవుతుందో లేదని చెప్పి మార్నింగే టెంపుల్కి వచ్చేసాను అనమాట అమ్మవారిని దర్శించుకుందాం అని చెప్పేసి. సో మార్నింగ్ ఏంటంటే టెంపుల్లోకి దర్శనానికి అలౌ చేయలేదు. సో నేను బయట నుంచి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేసాను అనమాట.
చూసారా నేను బయట నుంచి ఇదంతా అనమాట. అమ్మవారికి ఆల్రెడీ లోపల దర్శనానికి అలా చేయకపోతే నేను బయట నుంచి అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. చూసారా అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు. మొత్తం డెకరేషన్ చేస్తున్నారు. అమ్మవారిని అయితే రెడీ చేస్తారు. చూసారు కదా, ఇదేంటంటే మధ్యాహ్నం అనమాట. ఇదంతా పాలదార చేస్తున్నారు. చూసారు అంత జనం వచ్చారు. ఇదంతా ఏంటి అంటే ఒక గొర్రెపోతి అదే పొట్టలోంచి పేగులు తీసి ఆ పేగులు ఒక పెద్ద ఆయన మెడలో వేస్తారు. ఆయన ఊరంతా తిరిగి వచ్చేటప్పటికి ఆ గొర్రెపోతు అలాగే నించొని ఉంటుంది అన్నమాట, పడిపోకుండా. అది ప్రాసెస్ అనమాట. ఆ గొర్రెపోతు పడిపోతే ఆయన చనిపోతారనమాట ఆచారం. అదేంటంటే అలాగే నించొనే ఉంటుంది అనమాట. నాకైతే చాలా భయం వేస్తుందండి, అది అలా నించొని ఉంటే బాధ అనిపించింది నాకైతే. సో ఇతని మెడలోనే వేస్తారనమాట, ఈ పెద్ద ఆయన మెడలో. ఇతనిలా పట్టుకొని కర్రలతో కొట్టుకుంటూ ఊరంతా తిప్పి తీసుకొస్తారనమాట. అది ప్రాసెస్ అనమాట. ప్రతి ఊరి పండుగ ఏదో జరుగుతుంది అనమాట. సో నేను ఫస్ట్ టైం చూసాను అనమాట. ఇది ఎవ్రీ 16 years ఒకసారి జరుగుతుంది అనమాట. ఇలా జరిగిపోతుంటే చూసారు కదండి. నాకైతే చాలా బాధ అనిపించింది అలా నించుని ఉంటే. చూసారా తన పొట్టలోంచి అయితే పేగులైతే తీస్తారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది చూసారు కదా, కోబ్రా డ్యాన్స్ అనమాట. ఇతని తల్ల చూసారా ఎన్ని కోడి వెంట్రుకలు ఉన్నాయో, ఎక్కడి నుంచి తీసుకొచ్చారో నాకు తెలియదు, ఏం భలే అనిపించింది. నెక్స్ట్ చూసారా ఇతను పొట్ట పైన కొబ్బరికాయ పెట్టి ఈ పక్కన ఉన్నారు కదండి, అతను మెడ దగ్గర సూది పెట్టి వాళ్ళ పొట్ట పైన కొబ్బరికాయ బిల్ల కొడతారు. ఇతను మెడ పైన సూదిని కొడతారన్నమాట కత్తితో. నాకు భయం వేసిందండి అలా కొడుతుంటుంటే. ఎక్కడ వాళ్ళకి పొట్ట మీద కత్తి తగిలేస్తుందో, మెడ పైన సూదిని ఎక్కడ స్పాట్లో కొడతారో ఏంటని నాకు టెన్షన్ వచ్చింది. కానీ కరెక్ట్గా స్పాట్లోనే కొడతారండి, ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా. సో నాకైతే భయం వేసింది. సో ఇదంతా నేనైతే షూట్ చేశాను. నాకు అది భలే అనిపించింది అనమాట. ఇవన్నీ ఏంటంటే ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో చూసాను, మళ్ళీ ఇప్పుడు చూసాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పులి వేషాలు ఇవన్నీ అవుతున్నాయి. ఇవి కూడా నేను ఎప్పుడు చిన్నప్పుడు చూసాను. వీటిని చూస్తున్నప్పుడల్లా భయం వేసేది నాకైతే. ఇప్పుడైతే నాకు అంత భయం అనిపించలేదు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కోలాటాలు అవన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట. కోలాటాలు జరుగుతుంటే నాకు కూడా నెక్స్ట్ ఇదంతా ఈవినింగ్ అనమాట. చూసారు ఇక్కడ ఈవినింగ్ జాతరలో కూడా జరిగిందనమాట. చూసారా ఇక్కడ అన్ని బట్టలు అన్నీ కూడా, చెప్పులు అన్నీ కూడా ఇక్కడ సేల్ అయితే అవుతుంది, సేల్ చేస్తున్నారు. ఇక్కడ జాతరకు వచ్చిన వాళ్ళందరూ కూడా కొనుక్కోవడం కూడా జరిగింది. ఇక్కడ అంతా అమ్మవారు టెంపుల్కి వెళ్ళే ప్రాసెస్లో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. అంత పెద్ద సంబరంతో అమ్మవారి టెంపుల్కి అయితే అందరూ పసుపు కుంకాలతో పట్టుకొని వెళ్తున్నారు. చూసారు కదండి. నేను కూడా అమ్మవారి టెంపుల్ దగ్గర వరకు కూడా వెళ్ళడం అయితే జరిగింది. టెంపుల్కి అయితే దర్శనానికి అయితే వెళ్ళలేదు, కానీ దగ్గర వరకు వెళ్ళాను అనమాట. ఇంకా వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్స్ అయితే అక్కడ వరకు వెళ్ళి ఉండిపోయాను అనమాట నేను. చూసారు కదండి, ఇదంతా బయట అనమాట. ఇది బయట, ఇదంతా వీడియో తీసాను. చూసారు కదండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే బయట ప్రోగ్రామ్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది, ఇక్కడ ప్రోగ్రామ్ అవుతుంది. చూసారండి, ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. ప్రోగ్రామ్ దగ్గర స్టేజ్ పైన చూసారు కదండి, వీళ్ళందరూ కమిటీ మెంబర్స్ చూసారు కదండి, ఒక ఇద్దరు ఇక్కడ నిల్చున్నారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే వీళ్ళు ఏంటంటే పై స్టేజ్ ఎక్కేసారు. చూసారు, క్రౌడ్ అనేది ఇక్కడ ఇది ఇచ్చేద్దాం అని చెప్పేసి కింద నుంచి వాళ్ళు క్రౌడ్ అనేది సాల్వ్ చేయాలని పైకి ఎక్కేసి సాల్వ్ చేద్దామని చేస్తున్నారు. కానీ ఇక్కడ డ్యాన్స్ చేసే వాళ్ళకి ఇబ్బంది కదండి, వాళ్ళు అయితే అలా చేశారు. నాకైతే అది నచ్చలేదు. అక్కడ యాంకర్కి కూడా నచ్చలేదండి, వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. సో మొత్తానికి అయితే ఇలాగైతే జరిగిందండి. సో వాళ్ళకి కూడా చాలా బాగా చేశారండి డ్యాన్స్ కూడా. సో నేను ఒక 3-4 డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వరకు నేను చూశాను. చూసి నేను ఒక 11 వరకు చూసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోయాను. మాది కూడా ఇల్లు కూడా దగ్గరలోనే మాది. తర్వాత టెంపుల్ దగ్గర వరకు వెళ్ళాను నేను కూడా. వెళ్ళి బయట నుంచి ఇంకా అమ్మవారి దండం పెట్టుకొని అయితే వెళ్ళిపోయానండి. చూసారు కదండి, ఇదంతా బయట. చూసారు ఎంత క్రౌడ్ ఉందో, చాలామంది వచ్చారండి జనాలు అయితే బయట నుంచి. ఇంకా చూసారు కదండి, లైటింగ్ కూడా ఎంత బాగా పెట్టారు. ఆల్మోస్ట్ లైటింగ్కి ఒక 7 lakhs వరకు వచ్చేయింది. ఇదంతా నెక్స్ట్ డే అనమాట, ఇంకా ఎండింగ్ అనమాట.
బయట అంటే వేరే వాళ్ళు కూడా చాలామంది బయట మాకు భోజనాలు చెప్పారు. ఇంకా వెళ్ళి చేసి వచ్చేసాం అనమాట లాస్ట్ డే. ఇది వచ్చేసరికి అమ్మమ్మ ఇంటి దగ్గర అనమాట. ఇంకా బయట అమ్మమ్మ ఇంటి దగ్గర ఏంటంటే మాయల్ల చిన్న అబ్బాయి ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. వాళ్ళు అక్కడ డ్యాన్స్ వేస్తుంటే ఒక నాన్న పడుకొని ఉంటే నాన్న కూడా వాళ్ళతో పాటు డ్యాన్స్ వెళ్ళిపోతే వాళ్ళు కూడా డ్యాన్స్ వేస్తారు. అమ్మ దగ్గరికి వచ్చి నాన్న కూడా డ్యాన్స్ వేస్తున్నారు. ఫ్రెండ్స్ బాబా ఫ్రెండ్స్తో పాటు కూడా నాకు బలానికి ఇచ్చింది. మెయిన్ హైలైట్ అనిపించింది నాకైతే. నేనైతే భలే నవ్వుకున్నా. ఈవినింగ్ అయితే ఆ రోజైతే ఇంకా లాస్ట్ డే భలే టైం పాస్ అవుతుంది మాకైతే. మేమైతే కడుపు అంతా నొప్పి వచ్చేసిందండి, నవ్వి 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 మాకైతే చాలా నవ్వుకున్నాము. ఎంటర్టైన్మెంట్ చేశాను. ఇంచుమించు నాన్న ఒక 4-5 చేశాను అనమాట. నాన్నైతే వీడియోస్ చూసారు కదండి. ఇలాగా ఈ అబ్బాయి అయితే అంటే మా చిన్న అబ్బాయి ఫ్రెండ్స్ అనమాట. అందులో ఈ అబ్బాయితో ఎక్కువ నాన్న అయితే డాన్సులు అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇలా మైక్ పట్టుకొని నాన్న బాలకృష్ణ ఫ్యాన్ అనమాట. ఆ డైలాగ్లో వేశాడు. తిని మా మావయ్య అనమాట, మా అక్క వాళ్ళు. ఇక్కడ అన్నయ్యల పిల్లలు కూడా వచ్చి ఉన్నారు. అప్పుడు చూసారా నాన్న ఏవో డైలాగులు వేస్తున్నాడు, చూసారు కదండి. నాన్న ఒక్కడే సింగిల్గా డాన్స్లో వేయడం, నెక్స్ట్ డాన్స్లో వేయడం చేస్తున్నాడు, చూసారు కదండి. మేమైతే అన్నయ్యండి అమ్మ దగ్గరికి వెళ్ళి ఏవో డైలాగ్ వేయడం డాన్స్ వేయడం చేస్తున్నాడు. మేమైతే నమ్మలా చూసామండి మొత్తానికి. అయితే డ్రింక్ కూడా పట్టుకున్నాడండి. డ్రింక్ పట్టుకొని కూడా డ్యాన్స్ వేస్తున్నాడు. బాలయ్య తెచ్చిపోయాడు అనమాట మొత్తాన్ని. రమ్మని చేస్తున్నాడు. డాన్స్ అయితే ఇంకా అమ్మంటున్నారు డ్యాన్స్ చేయమని. అమ్మని కూడా ఇప్పుడు మళ్ళీ పిల్లలతో డ్యాన్స్ వేస్తున్నారు అనమాట. మళ్ళీ కూడా మొత్తానికైతే ఊరి పండుగ అయితే నాన్నైతే హడావిడి చేసింది అనమాట. మొత్తానికి ఇలాగైతే ఊరి పండుగ అయితే జరిగిందండి. చాలా సందడిగా జరిగింది. మీలో అంతమంది ఊరి పండుగ చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే చాలా అంటే చాలా బాగా ఊరి పండుగ అయితే చేసుకున్నామండి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నామండి ఈరోజు ఊరి పండుగలో. చూసారు కదండి, నాన్నైతే బీర్ బాటిల్ కూడా ఇచ్చారు. 4 బీర్ బాటిల్ పట్టుకొని కూడా బీర్ బాటిల్ ఇంకా నవ్వుకొని వచ్చామన్నమాట. నవ్వలేక బీర్ బాటిల్ చూసిన మొత్తానికి అయిపోయిందండి ఊరి పండుగ. ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. అదిగా తిని వచ్చేసరికి ఈ అమ్మాయి తను మా అత్త కూతురు అనమాట. తిని కూడా వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.